హలో అందరికి వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు మగ్గం డిజైన్స్ అయితే చూపిస్తానండి. ఇవన్నీ కూడా బ్రైడల్ బ్లౌజెస్ అనమాట. వీళ్ళు ఇంకా వర్క్ జరుగుతుంది. ఇవి మాత్రమే ఎందుకు చూపిస్తున్నానంటే మనకి మొత్తం ఒకసారి చూపించేదాన్ని, కాకపోతే ఇవి ఎందుకు చూపిస్తున్నానంటే శారీ బ్లౌజ్ రెండు చూపిస్తున్నాను మీకు. ఇవేంటంటే మన శారీ కలర్ థ్రెడ్ యూజ్ చేయకుండా చేసాం అనమాట. అంటే వేరే పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే వేరే కలర్ శారీ కూడా మ్యాచ్ అయ్యే పని అయితే మనం బ్లౌజ్ హ్యాపీగా వేసేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఇలాంటి బ్లౌజెస్ బ్రైడల్ బ్లౌజెస్ ఏంటంటే శారీ కలర్ యూజ్ చేయకుండా చేయడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ వేరే ఫర్దర్గా మనం ఏదైనా శారీ కొనుక్కున్నా ఏదైనా శారీకి మ్యాచ్ అయినా కానీ వేసేసుకోవచ్చు. నేను లాస్ట్ టైం పెళ్లి టైంలో కూడా ఒక అమ్మాయి ఒకే కస్టమర్వి మూడు శారీస్ కలర్స్ అయితే శారీ కలర్ మాత్రం వేరే వేరే కాంబినేషన్ అండి. కాకపోతే బ్లౌజ్ అనేది పింక్ ఇచ్చాడు. కాకపోతే పింక్ ఏంటంటే ఒక లైట్ డార్క్ షేడ్లే తేడా ఉంటుంది. కానీ బ్రైడల్ టైంలో మనకి ఆ డిఫరెన్స్ కూడా తెలియదు. ఆల్ ఓవర్ చేయించుకుంటే మాత్రం అసలు ఆ డిఫరెన్స్ కొంచెం షేడ్స్ కూడా డిఫరెన్స్ అనేది తెలియదు అనమాట. కాబట్టి మనం ఏంటంటే నేను శారీ కలర్ యూజ్ చేయకుండా మనం వర్క్ అయితే చేస్తాం అనమాట. ఆ వర్క్ ఎలా చేసాం ఏంటి అనేది కూడా చూపిస్తాను. ఒక్కసారి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవరికైనా ఈ డిజైన్స్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి, ఓకేనా? చూడండి, మనం ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇదండి శారీ. ఈ శారీకి ఏంటంటే ఇది మొత్తం కూడా బ్రైడల్ శారీయే, చాలా హెవీగా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా గోల్డ్ కలర్ అండి, గోల్డ్ మెరూన్ కాంబినేషను. మనకేంటంటే ఇవి శారీలో బ్లౌజ్ కూడా ఉందండి. మనం శారీలో బ్లౌజ్ అనేది యూజ్ చేయలేదు. చూస్తున్నారా, ఇది శారీలో బ్లౌజు. కాకపోతే నేను ఎప్పుడు కూడా చెప్తుంటాను కదా, శారీలో బ్లౌజ్ యూజ్ చేయకుండా రా సిల్క్ అనేదో పట్టు క్లాత్ అనేదో తెచ్చి యూజ్ చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది అని. కాబట్టి నేనైతే శారీలో బ్లౌజ్ యూజ్ చేయకుండా పట్టు క్లాత్ అనేది కాకుండా రా సిల్క్ అనేది తెచ్చానండి. చూడండి, ఇది బోర్డర్ కలరు మెరూన్ కలర్ షేడ్ ఉంది కదా, కరెక్ట్గా అయితే రా సిల్క్ అనేది అన్ని కలర్ షేడ్స్ అయితే అవైలబుల్ ఉంటుంది. కాబట్టి మనం హ్యాపీగా రా సిల్క్ వెళ్ళిపోతే చాలా బాగుంటుందండి. ఎందుకంటే రా సిల్క్ ఏంటంటే మీకు తర్వాత కూడా పాడవకుండా ఉంటుంది, క్లాత్ అనేది పిగలదు. మీరు ఎంత హెవీగా వర్క్ చేయించుకున్నా కానీ మీరు రా సిల్క్ ఏంటంటే లోపల లైనింగ్ రూబీ బ్లౌజ్ కూడా అవసరం ఉండదండి. ఎందుకంటే ఇది క్లాత్ అనేది చాలా థిక్నెస్ ఉంటుంది. కాబట్టి మన క్లాత్ అనేది పిగిలిపోకుండా ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఏంటంటే రూబీ బ్లౌజే అవసరం లేదు, లైనింగ్ కూడా వేసేసుకోవచ్చు హ్యాపీగా, ఓకేనా? ఇప్పుడు ఏంటంటే మగ్గం బ్లౌజులు ప్రతి దానికి హ్యాంగింగ్స్ అనేది మనం మగ్గం మీద చేయిస్తున్నాను. స్ప్రింగ్ వర్క్ చేసినప్పుడు అయితే కట్ బీట్స్ తోటి హ్యాంగింగ్స్ చేయిస్తే లుక్ ఉండదు. అలాంటప్పుడు జరీ తోటి కొంచెం డిఫరెంట్గా చేయించినా బాగుంటుంది. నాకైతే ఇలా బాగా నచ్చిందండి. దీనికి ఇంకా బీట్స్ యాడ్ చేసుకున్నా బాగుంటుంది. నేను అది కూడా యాడ్ చేస్తాను. అయితే ఇలా వేయించుకోవడం వల్ల ఏంటంటే కొంచెం లుక్ కూడా ఫినిషింగ్ కానీ లుక్ కానీ చాలా డిఫరెంట్గా యూనిక్గా కనబడుతుంది అనమాట. మనం బ్లౌజ్ వేసుకున్న బ్యాక్ సైడ్ బ్రైడల్ టైంలో బ్యాక్ సైడ్ అనేది హ్యాంగింగ్స్ కూడా ఎక్స్పోజ్ అవుతాయి కదా, అలాంటప్పుడు హ్యాంగింగ్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి మనం బ్లౌజ్ స్టిచ్ చేయించుకునేటప్పుడు. కాబట్టి ఇది ఏంటంటే మన హ్యాంగింగ్స్ అనేది చాలా నీట్గా చేయించుకోండి. ఇదైతే నేను బ్యాక్ ఓపెన్ పెట్టించాను. ఈ అమ్మాయి చాలా సన్నగా ఉంటుంది, చాలా సన్నగా ఉంటుందండి. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఫ్రంట్ కప్స్ పెట్టించుకుంటే బ్లౌజ్ కూడా వేసుకున్నా కానీ ఫిట్టింగ్ బాగుంటుంది. చాలామంది నేను చాలాసార్లు చెప్పాను, బ్యాక్ సైడ్ అనేది బ్లౌజు బ్యాక్ ఓపెన్ పెట్టించుకుంటే వేసుకున్నా బాగుంటుందండి, కొంచెం డీప్ నెక్లు అనేది కూడా లుక్ బాగుంటుందని. కాబట్టి ఇది చూడండి, ఇదైతే నార్మల్ నెక్కే మనం పెట్టించింది. ఫ్రంట్ అయితే డీప్ నెక్కే పెట్టించానండి. నేను ఎప్పుడు కూడా చెప్తుంటాను, బ్యాక్ మనం ఎలా హై నెక్ పెట్టించుకున్నా బోట్ నెక్ పెట్టించుకున్నా ఫ్రంట్ అనేది డీప్ నెక్ అయితే పెట్టించుకోండి అని. కాబట్టి ఇదైతే ఆల్ ఓవర్ చేయించాను. ఇది మొత్తం కూడా కట్ వర్క్ తోటి ఆల్ ఓవర్ అండి, జర్దోసి వర్క్ మొత్తం కూడా జర్దోసి వర్కే అనమాట. చూస్తున్నారు కదా, మీకు ఎక్కడ కూడా కార్డ్ బీడ్ కానీ కుందన్ కానీ అనేది యూజ్ చేయలేదు, మొత్తం కూడా స్ప్రింగ్ వర్క్. ఇదైతే కాకపోతే స్ప్రింగ్ వర్క్ ఏంటంటే కాస్ట్ అనేది ఎక్కువ పడుతుందనే కానీ వర్క్ చూడడానికి కూడా చాలా బాగుంటుందండి. ఫినిషింగ్ మీకు చూస్తుంటే అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. మొత్తం స్ప్రింగ్ వర్కే, ఎక్కడ కూడా ఇది మొత్తం కూడా ఎమ్మింగ్ సూత్తో చేసే వర్క్ అనమాట. అందుకే కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ పడుతుంది. మొత్తం కూడా బ్యాక్ సైడ్ కూడా ఆల్ ఓవర్ అనమాట. హ్యాండ్స్ కూడా ఏంటంటే ఆల్ ఓవర్ చేయించాను, ఓకేనా? ఇది ఆ అమ్మాయి శారీలో డిజైన్ బట్టి డిజైన్ చేసాము. మనం ఒక్కసారి వాళ్ళు ఏదైనా డిజైన్ సెట్ చేసుకున్నా మన శారీలో బ్లౌజ్ని బట్టి కూడా శారీని బట్టి కూడా డిజైన్ చేస్తాం అనమాట. చూస్తున్నారు కదా, ఇది ఫ్రంట్ కూడా డీప్ నెక్ అండి. డీప్ నెక్ అయినా చాలా బాగా అనిపిస్తుంది. డీప్ నెక్ కరెక్ట్గా రౌండ్ అనేది తెలుస్తుంది అనుకుంటున్నాను మీకు, ఓకేనా? మనకి ఫ్రంట్ కూడా ఏంటంటే ఆల్రెడీ మనకి షోల్డర్ మొత్తం వర్క్ వచ్చేస్తుంది కాబట్టి మనకి డీప్ నెక్ అయినా కానీ వర్క్ చాలా హెవీగా కనబడుతుంది. ఈ అమ్మాయి చాలా సన్నగా ఉందని చెప్పాను కదా, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే హ్యాండ్స్కి బీడ్స్ కూడా చాలా యూనిక్గా కనబడతాయండి వేసుకోవడం వల్ల.
ఓకేనా. చూడండి మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఆల్ ఓవర్ బ్లౌజ్ అయితే చాలా చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. చూడండి ఎలా ఉందో చూడండి. మీకు ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ చాలా నీట్గా ఉంటుంది. ఎప్పుడు కూడా బ్లౌజ్ వేసుకునేటప్పుడు కన్నా చూసినప్పుడే అర్థమవుతుంది ఆ బ్లౌజ్ ఎలా ఉంది ఏంటి అనేది. ఓకేనా. అందుకే నేను మీకు ఇది శారీ కూడా చూపించానండి. ఇది బోర్డర్ కలర్ మనం బ్లౌజ్ తీసుకున్నాం, రా సిల్క్ తెచ్చాను అనమాట. రా సిల్క్ తెచ్చి మనం స్టిచ్ చేసాం. దీంట్లో గోల్డ్ సిల్వర్ ఉంది, రెడ్ కూడా ఉందండి. కాకపోతే రెడ్ అనేది యూజ్ చేయకుండా ఓన్లీ గోల్డ్ సిల్వర్ స్ప్రింగ్ తోటే యూజ్ చేసి మనం వర్క్ చేసాం అనమాట. నెక్స్ట్ అయితే ఇంకో బ్లౌజ్ చూపిస్తాను చూడండి. వీటికి ఏంటంటే నేను ఏ బార్డర్లు యూజ్ చేయకుండా ఓన్లీ శారీలో క్లాత్ కాకుండా విడిగా రాసులకి తెచ్చే యూజ్ చేస్తున్నాను కదా. అయితే వీటిల్లో శారీలో బ్లౌజ్కి బోర్డర్లు ఉన్నాయి. ఇవి తర్వాత కూడా స్టిచ్ చేయించుకోవచ్చండి. చూడండి మనం అసలు బ్లౌజే ఓపెన్ చేయలేదు. బ్లౌజ్ లేకుండా బ్లౌజ్ క్లాత్ కింద బార్డర్ యాడ్ చేసి కూడా వర్క్ చేసుకోవచ్చు. అది కూడా కొంచెం సింపుల్గా అనిపిస్తుంది. కాకపోతే నేను దీనికైతే అసలు ఏం యూజ్ చేయలేదన్నమాట. యూజ్ చేయకుండా మనం ఓన్లీ రా సిల్క్ మీద వర్క్ చేయిస్తున్నాను. చూడండి శారీ అయితే మొత్తం లీవ్స్గా ఉంది కదా. సేమ్ డిజైన్ కూడా కొంచెం ఇంచుమించుగా అలాగే చేయించాను అనమాట నేను. ఇది చూడండి ఇవి డిజైన్స్ కూడా మనం డిజైన్స్ కూడా మనం సెలెక్ట్ చేసినవే అండి. ఇదేంటంటే ఇది కూడా బ్యాక్ ఓపెన్ అనమాట. చూస్తున్నారు కదా ఇది మొత్తం లీఫ్ స్టైల్లో ఉంటుంది. చాలా మీరు గమనించినట్లయితే వర్క్ ఫినిషింగ్ అనేది అయితే ఖచ్చితంగా చెక్ చేయండి. వర్క్ ఫినిషింగ్ చెక్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది అనమాట. మనకి ఇలా వర్క్ నీట్గా ఉంటే బ్లౌజ్ ఎలా ఉన్నా నీట్గా అనిపిస్తుంది. వేసుకున్నా కానీ చాలా బాగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఇదండి హ్యాండ్కి. కింద ఏంటంటే బోర్డర్ లాగా ఇచ్చి పైన ఒక బూటీస్ లాగా ఇచ్చాం కాబట్టి మనకి ఇలా ఉండడం వల్ల ఏంటంటే కొంచెం లుక్ కూడా బాగా అనిపిస్తుంది అనమాట. ఇది కూడా బ్యాక్ ఓపెన్, ఒక్కసారి చెక్ చేయండి. ఇదేంటంటే ఫస్ట్ది నార్మల్ నెక్ పెట్టించాను కదండి, ఇది అందుకనేసి బోట్ నెక్ పెట్టించాను. దీనికి కూడా కప్స్ అనేది యూజ్ చేసామన్నమాట. సన్నగా ఉండే వాళ్ళకి మగ్గం బ్లౌజెస్కి అయితే కప్స్ అనేది యూజ్ చేసుకోండి. ఎందుకంటే మనకు వేసుకున్నా కానీ బాగుంటుంది. కొంచెం లూజు టైట్ ఉన్నా ఫిట్టింగ్ తెలియకుండా ఉంటుంది అనమాట. మనకి ఒక్కొక్కసారి పెళ్ళిళ్ళ టైంలో మనం ఒక అంటే 2 days ముందే ఇవ్వడం అవుతుంది అనమాట. అలాంటి టైంలో కప్స్ ఉండడం వల్ల ఏంటంటే ఆ లూజు టైట్ అనేది కూడా తెలియకుండా ఉంటుందండి. కాబట్టి మీరు ఎవరైనా సన్నగా ఉండే వాళ్ళైతే కప్స్ అనేది యూజ్ చేయించుకోండి. చాలా చాలా యూనిక్గా కనపడతాయి. అయితే చూడండి ఇవి కూడా హ్యాంగింగ్స్ అనేది చేయించాను అనమాట. ఇప్పుడు అన్నీ కూడా మగ్గ మీద హ్యాంగింగ్స్ చేయిస్తున్నాను. అన్నీ కూడా ప్రతి బ్లౌజ్కి హ్యాంగింగ్స్ అనేది అంతకుముందు అయితే మనం రెడీమేడ్ అనేది యూజ్ చేసేవాళ్ళం అనమాట. ఇలా కాకుండా ఇప్పుడైతే హ్యాంగింగ్స్ అనేది మగ్గ మీద చేయిస్తున్నాను. కాకపోతే ఇవి కూడా కాస్ట్ అనేది పడుతుందండి. ఓకేనా. మీకు ఈ బ్లౌజ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు నేను పెట్టిన బ్లౌజుల్లో ఏ బ్లౌజ్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి. అలా చేయడం వల్ల ఏంటంటే ఇంకొంచెం మనం ఏంటంటే వర్క్ ఎలా చేసాము ఏంటి అనేది కూడా తెలుస్తుంది. ఇది చూడండి ఇదైతే నాకు ఇంకా చాలా బాగా నచ్చింది. ఇదైతే నేను పట్టు క్లాత్ తీసుకున్నానండి. ఇదైతే మనకి శారీ చూపించడానికి వీలు కావట్లేదండి. ఇది రెడ్ కలర్ శారీకి ఎల్లో కలర్ శారీ 2 శారీస్ ఉన్నాయన్నమాట. 2 శారీస్కి ఒకే బ్లౌజ్ డిజైన్ చేశాను. నేను మీకు ఫస్ట్లోనే చెప్పాను కదా, ఎందుకు అంటే మనకి చీర కలర్ థ్రెడ్ యూజ్ చేయకపోతే వేరే దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు అని. అసలు మీరు వర్క్ చూసి ఎంత నీట్గా ఉందో కదా. నాకైతే ఈ బ్లౌజ్ చాలా చాలా బాగా నచ్చింది. అంటే ప్రతిదీ నచ్చింది. కాకపోతే నాకు ఎందుకో పట్టు క్లాత్ మీద అయ్యేసరికి గ్రీన్ మీద గోల్డ్ కలర్ స్ప్రింగ్ అయ్యేసరికి ఏమో తెలియదు కానీ ఎంత ఫినిషింగ్ ఉందో ఎంత లుక్ ఉందో అండి. ఇది చూడండి మనకి హ్యాండ్ కూడా చాలా స్టైల్ అంటే కొంచెం డిఫరెంట్గా చేయించాను అనమాట. ఆల్ ఓవర్ లాగా అనిపిస్తుంది. అయితే మనకు కొంచెం హెవీగానే ఉంటుంది వేసుకుంటే. చేతులు అయితే చూస్తే డిజైన్ కూడా కొంచెం శారీలో ఏంటంటే డిజైన్ ఇలా ఉంటుంది అనమాట మనకి కరువు షేప్లో. అందుకనేసి మనం డిజైన్ అనేది ఇలా డిజైన్ చేసాం అనమాట. అయితే మొత్తం కూడా స్ప్రింగ్ వర్క్ అండి. ఎక్కడా కూడా చిన్న కడ్డానా కూడా యూజ్ చేయలేదు మనం. మొత్తం స్ప్రింగ్ వర్క్ మీద జర్కను స్ప్రింగ్ వర్క్ ఎంత ఫినిషింగ్ ఉందో ఎంత లుక్ ఉందో నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. మీకు నేను పెట్టిన ఈ 3 మగ్గం డిజైన్స్లో మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో కామెంట్ చేయండి. నిజంగా నచ్చినట్లయితే షేర్ చేయండి. ఓకేనా. మీకు బ్లౌజులు కూడా 3 విధాలుగా ఉన్నాయి కదండి. 3 డిజైన్స్ 3 డిఫరెంట్గా డిజైన్ చేయించాను. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.